ప్రభుత్వ భూమిని ఆక్రమించారని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సిపిఐ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిన పార్టీ నాయకుడిని బెదిరించడమే కాక ఆయన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. సిపిఐ నాయకుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేశారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం దళాయిపల్లి పంచాయతీ కేతరాజుపల్లిలోని 205, 206 సర్వే నెంబర్లలోని సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని అదే పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు మల్లు రాజారెడ్డి, వెంకట సుబ్బయ్య, వెంకటరెడ్డి అనేవారు ఆక్రమించారు. దీనిపై ఈ నెల 9న పుల్లంపేట తహసీల్దార్కు సిపిఐ నాయకత్వాన ఫిర్యాదు చేశారు ఆ పార్టీ మండల కార్యదర్శి రాజబోయిన సెల్వకుమార్. ఫిర్యాదు చేసిన విషయాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే వీఆర్ఓ ఒకరు కబ్జాదారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో టీడీపీకి చెందిన కబ్జా కోరులు మరుసటి రోజు 10వ తేదీన సెల్వకుమార్కు ఫోన్ చేసి పిలిపించి అత్యంత దారుణంగా కులం పేరుతో దూషించారు, చంపుతామని బెదిరించారు. అంతటితో ఆగకుండా 11వ తేదీ అర్ధరాత్రి సెల్వకుమార్ ఇంటిపై దాడి చేశారు. టీడీపీ నాయకులు మల్లు రాజారెడ్డి, వెంకట సుబ్బయ్య, వెంకటరెడ్డితో పాటు 10 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. సెల్వకుమార్తో పాటు ఆయన భార్యపైన దాడి చేశారు. సెల్వకుమార్ భార్య గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను కొట్టారు. ఆరుబయట నిద్రిస్తుండగా దాడి చేయడంతో భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న సెల్వకుమార్ దంపతులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు టీడీపీ నాయకులు. తలుపులు పగలగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సెల్వకుమార్ కుటుంబానికి జీవనోపాధిగా ఉన్న కారు, ఆటోలను ధ్వంసం చేశారు. అలాగే వారి స్కూటీని, ఇతర సామాగ్రిని కూడా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. టీడీపీ నాయకులు పేట్రేగిపోవడంతో గ్రామస్తులు భయాందోళనతో నిశ్చేష్టులయ్యారు. దీనిపై మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు సెల్వకుమార్. అలాగే సీఎం చంద్రబాబు కూడా లేఖ రాశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినందుకు కులం పేరుతో దూషించి సెల్వకుమార్ కుటుంబంపై హత్యాయత్నం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ గుజ్జల ఈశ్వరయ్య.